హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే శాఖల్లో ఉన్న ఖాళీలను దశల వారీగా భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించింది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువతకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు మీరు ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో, మరి ఆ ఉద్యోగాలని 2026 సంవత్సరంలో ఏ నెలలో రిలీజ్ చేస్తారు, వాటికి ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి, నెలల వారీగా ఏ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెప్తాను. అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ చేశారు. 2026 సంవత్సరానికి సంబంధించి ముందుగానే యాన్యువల్ క్యాలెండర్ని ఆర్ఆర్బీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ నోటిఫికేషన్ని ఏ నోడల్ ఆర్ఆర్బీ కూడా రిక్రూట్మెంట్ చేసిందో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. మరి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నెలల వారీగా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో మొదటిగా చూసినట్లయితే మనకి ఫిబ్రవరి నెలలో ఈ వార్షిక క్యాలెండర్ ప్రకారం 2026 ప్రారంభం నుంచి నోటిఫికేషన్ వరుస మొదలు కానుంది. ఫిబ్రవరి నెలలో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇది టెక్నికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఆ తర్వాత మార్చి నెలలోనే టెక్నీషియన్కు సంబంధించి విభాగంలో ఉన్న వేల సంఖ్యలో ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోస్టులు ఐటీఐ డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయన్నమాట. సో ఈ రెండు నోటిఫికేషన్లు చూసినట్లయితే ఫిబ్రవరిలోనే ఏఎల్పి, మార్చిలో టెక్నీషియన్ ఉద్యోగాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఏప్రిల్లో నెలలో కూడా మనం చూసినట్లయితే ఏప్రిల్లో సెక్షన్ కంట్రోల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఈ పోస్టులు రైల్వే ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించేవిగా ఉండటంతో అనుభవం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉండబోతుంది. అలాగనే జూలై నెలలో మనకు వచ్చేసి పారామెడికల్ స్టాఫ్ తో పాటు జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రైల్వే ఆసుపత్రులు, సాంకేతిక విభాగాల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా మనకి కనపడుతూ ఉంటుంది. జూలై నెలలో చూసుకున్నట్లయితే 2 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. సో ఇక్కడ మొదటగా జూనియర్ ఇంజనీర్స్ లేదా డిపోర్ట్ మెటీరియల్స్ సూపరింటెండెంట్ లేదా కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ అయిన ఉద్యోగాలని జూలై నెలలో రిలీజ్ చేయబోతున్నారు. అదే నెలలో పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో అలాగనే ఆగస్టు నెలలో చూసినట్లయితే ఆగస్టు నెలలో అత్యంత క్రేజ్ ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇది గ్రాడ్యుయేట్లు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు అత్యంత కీలకమైన నోటిఫికేషన్గా భావిస్తూ ఉంటారు. మరి ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆగస్టు నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు క్లియర్గా ఇప్పుడు ముందుగానే ప్రకటిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ నెలలో కనుక మనం చూసినట్లయితే సెప్టెంబర్లో వచ్చేసి మినిస్టరల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా అక్టోబర్లో చూసినట్లయితే గ్రూప్ డి కోసం చాలా మంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అక్టోబర్ నెలలో భారీ స్థాయిలో అభ్యర్థులు ఎదురు చూసే గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థులు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి అనిశ్చితి ఉండేది. కానీ ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత రావడంతో చదువుపై మరింత దృష్టి పెట్టవచ్చని అభ్యర్థులు చెబుతున్నారు. రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ముఖ్యమైన అంశాలు కావడంతో వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి అభ్యర్థులందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే పనిలో ఉన్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ లేదా ఈ క్యాలెండర్ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో క్లియర్గా మనకి ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీరు ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే రైల్వే డిపార్ట్మెంట్లో మీరు అనుకున్న ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కు మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.